కలియుగ దేవుడు ఆ ఏడుకొండల స్వామి. కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే ఆపద మొక్కులవాడు. మరి అటువంటప్పుడు స్వామిని ప్రసన్నం చేసుకోవటం చిన్న విషయమేం కాదు. అలా అని ఆయన అనుగ్రహం పొంది మనం నిత్యం భోగభాగ్యాలతో ఉండాలంటే ఈ సూచనలు పాటిస్తే చాలు. పూజ గదిలో లేదా దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామికి ఫోటోకి ఎడమవైపు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో చిన్నదైనా సరే ఉండాలి. ఎందుకంటే స్వామివారికి లక్ష్మీదేవి గుండెల్లో కొలువై ఉంటుంది. మనం అందుకే ఇద్దరిని కలిపి ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ముందుగా లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత స్వామివారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనకేమైనా తీరని కోరికలు ఉంటే అప్పుడు ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మొదట పూజించి తర్వాత అయ్యవారిని పూజిస్తే చాలా శుభ ఫలితం ఉంటుందట. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర నామాన్ని ఎప్పుడూ మనసులో తలిస్తూ ఉండాలి. అలాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా నామాన్ని చూస్తే ఆ దర్శన ఫలితం అద్భుతంగా ఉంటుంది. స్వామి వారికి తులసిమాల అంటే ఎంతో ప్రీతికరం. అందుకే నిత్యం ఆయనకి తులసాకులు లేదా తులసిమాల వేస్తే త్వరగా మనల్ని అనుగ్రహిస్తారు.